రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేసుకుందాం. మరి గడిచినటువంటి రోజులలో 15వ అధ్యాయంలో అనేకమైనటువంటి దేవుని ప్రవచనాలను, దేవుని వాగ్దానాలను, ప్రేమను, పొరుగువారిని, నిరీక్షణను, ఆదరణను, సమస్తమైన ఆనందమును, సంతోషము, సమాధానము ఆయన అనుగ్రహించినట్లుగా మనమందరం కూడా అవి మనం పొందుకున్నట్లుగా దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం అందరం కూడా గమనించుకుని ఉన్నాం. మరి ఈ రాత్రికాల సమయంలో కూడా మరి అన్ని జనులుగా పిలువబడుతున్నటువంటి మీ అందరికీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మనకు ఆదరణ కలిగిస్తుందని, ఆదరణ కలిగిన మాటలను ఈ యొక్క మా దేవుని మాటలను మనకు తెలియపరచుటకు అనేక మంది దైవ సేవకులు, దేవుని పనివారు, దేవుని చేత ఆత్మతోటి అభిషేకించబడిన వారు, దేవుని యొక్క కృపను మనకు తెలియపరచుటకు, దేవుని యొక్క ప్రేమను మనకు తెలియపరచుటకు అనేక మంది వారు మన ప్రాంతంలోకి, మన కుటుంబంలోకి, మన దేశంలోకి, ఈ ప్రపంచం యావత్తు కూడా దేవుని యొక్క రాజ్యంలోకి మరి ప్రవేశించబడినట్లుగా దేవుని యొక్క పరిచారకుల గురించి ఈ రాత్రికాల సమయంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. 14వ వచనం చూద్దామండి. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞాన సంపూర్ణులను, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. సో ఈ లేఖనము చూసినట్లయితే మరి ఇక్కడ నా సహోదరులారా అని రోమాస్ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని చేత ప్రేమించబడుతున్న వారందరూ కూడా పరిశుద్ధులుగా పిలువబట్టకు పరిచారకుడు, యాజకుడు, ప్రవక్త, అపోస్తలుడైన పౌలు మరి రోమలో ఉన్న వారందరి గురించి కూడా చాలా రూఢిగా నమ్ముతున్నాడు. చాలా స్పష్టంగా, చాలా దృఢంగా వారి విశ్వాస జీవితం బట్టి, దేవుడిని అనుసరిస్తున్న విధానం బట్టి చాలా స్ట్రాంగ్గా, చాలా దృఢంగా అపోస్తలుడైన పౌలు రోమలో ఉన్న వారందరి గురించి కూడా విశ్వసిస్తూ తెలియపరచబడుతున్న మాటలుగా మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞాన సంపూర్ణులను, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని. ఈ లేఖనాన్ని మనము మన వ్యక్తిగత జీవితంలో, మీ అందరి వ్యక్తిగత జీవితంలో చూసుకున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా మరి మీ గురించి ఇతరులు మాట్లాడినప్పుడు మీరు చాలా మంచివారండి, మీకు చక్కటి జ్ఞానం ఉన్నది అని ప్రశంసిస్తుంటారు, పొగుడుతూ ఉంటారు, ములక చెట్టు ఎక్కిస్తూ ఉంటారు. అయితే ఎక్కించిన ములక చెట్టు నుంచే కింద పడవేటకు ఆలోచన చేస్తుంటారు. ఏ విధంగా ఆలోచన చేస్తారన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం చూద్దాం. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పి సమర్థులై ఉన్నారని. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? మీరు మంచివారును, సంపూర్ణ జ్ఞాన సంపూర్ణులై ఉన్నారు, మరియు ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకున్నటువంటి సామర్థ్యము కలిగిన వారుగా ఉన్నారని చాలా దృఢంగా, చాలా బలంగా అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న వారందరికీ, విశ్వాసులకి, దేవుని చేత ప్రేమించబడుతున్న వారందరికీ తెలియపరుస్తున్నాడు. ఈ లేఖనమును మరలా మనం ఒకసారి మన జీవితంలో మరి ఎవరైతే మనల్ని మంచివారు అంటున్నారో, ఎవరైతే సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వారు, అబ్బా మీ పిల్లలు చాలా భలే జ్ఞానవంతులండి, మంచి వివేచన కలిగిన వారు, మంచివారు అని ఎవరైతే అంటున్నారో, ఎప్పుడైతే ఈ మంచివారుగా బిరుదిచ్చున్నారో, ఎవరైతే సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు అని చెప్పినారో, వారికి ఎప్పుడైనా వారికి తెలియని విషయాలు, వారికి ఆ జ్ఞాన విషయంలో అజ్ఞానంగా ఉన్నప్పుడు, వారికి తెలివి, బుద్ధి తెలియపరచబడినప్పుడు నువ్వు చెప్పేదేంటి, మీరు చెప్పేదేంటి, మాకు తెలియదా అనేవారు కొంతమంది ఉంటారు. వారు చెప్పేది మనము పాటించడం ఏమిటి అని గ్రహించేవారు ఉంటారు. వారు చెప్తే మనం నడుచుకోవాలా అనే ఆలోచన కలిగిన వారుగా ఉంటారు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా వారికి మాత్రమే ఉపయోగకరంగా ఉంటే కానీ అది మన కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి అది సరైనది కాదు అని ఈ లోకంలో ఉన్నటువంటి
మరి మనుషులు ఎప్పుడైతే బుద్ధి చెప్తున్నారో వారి మాటను వినలేని వారిగా ఉంటున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకి మీరు మంచివారునే ఉన్నారు, సంపూర్ణ జ్ఞానం కలిగిన వారే ఉన్నారు, ఒకరిని బట్టి ఒకరు బుద్ధి చెప్పుకొనిచ్చినటువంటి సామర్థ్యం కలిగిన వారుగా ఉన్నారు. సో మంచివారు మరియు సంపూర్ణ జ్ఞానం కలిగిన వారిలో కూడా కొన్ని బలహీనతలు ఉంటున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. సో ఇప్పుడు ఈ బలహీనతలను, ఈ యొక్క అజ్ఞానమును, అవివేచనను, కొంత చెడుని మరి ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు, వాటన్నిటి నుంచి కూడా దూరమైనటువంటి వారిగా ఉంటున్నారు. మరి మన సమాజంలో, మన కుటుంబంలో, మన చుట్టుపక్కల ప్రాంతంలో మనము సంపూర్ణమైనటువంటి దేవుని మార్గంలో నడుచుకుంటున్నప్పుడు, దేవుని మాటలు చెప్తున్నప్పుడు, మరి ఒకరికొకరు బుద్ధి చెప్తున్నప్పుడు, జ్ఞానం తెలియపరుస్తున్నప్పుడు నిన్ను చాలా కేర్లెస్గా చూస్తూ ఉంటారు. నీ మాటను యాక్సెప్ట్ చేయని వారుగా ఉంటారు, నీకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మరి మనం చెప్పేది ఏమిటో వారు గ్రహించలేని వారిగా ఉండిపోతారు. మనం చెప్పేదానిలో వ్యతిరేక స్వభావం కలిగిన వారుగా ఉంటారు. చాలామంది చూడండి, మనం ఏదైనా ఒక మంచి చెప్తే అది వారికి కీడుగా భావిస్తున్నటువంటి సమాజంలో, కాలంలో మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ లేఖనం యొక్క ఉద్దేశం వేరు, మనం గ్రహిస్తున్నటువంటి విషయం వేరు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరందరూ కూడా మంచివారు, సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు, ఒకరిని బట్టి ఒకరు బుద్ధి చెప్పుకున్నటువంటి సామర్థ్యం కలిగిన వారు. సామర్థ్యం కలిగిన వారే ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే విషయంలో. ఆ విషయంలో మిమ్మల్ని బట్టి నేను చాలా రూఢిగా, ఘనంగా, దృఢంగా మిమ్మల్ని నమ్ముతున్నానని చెప్పేసి అపోస్తలుడైన పౌలు వారందరికీ కూడా తెలియపరుస్తున్నారు. మరి మనమైతే, మన జీవితాల్లో అయితే ఎదుట మంచివారని చెప్తుంటారు, వెనకాల చెడ్డవారని చెప్తుంటారు. మీకు మంచి జ్ఞానం ఉందని చెప్తారు, అదంతా కూడా వారి పిచ్చితనం అని చెప్పేసి వెనకాల మాట్లాడుతూ ఉంటారు. మనం ఏదైనా మంచి మాట చెప్తే అది మంచి కాదు, మనల్ని బలహీనపరచుటకు, మనల్ని దోచుకున్నటకు, మనల్ని అవమానపరచుటకు వారు ఆలోచన కలిగి ఉన్నారనేటువంటి కాలంలో మనం అందరం కూడా జీవిస్తున్నాం. కాబట్టి ఉన్నటువంటి లేఖనాన్ని గ్రహిస్తూ, ప్రస్తుతము జరుగుతున్నటువంటి సందర్భాలను బట్టి ఏ విషయాల్లో మనము మార్పు చెందాలన్నటువంటి గ్రహింపును కూడా కలిగిన వారుగా ఉండాలి. వాక్యం చెప్తుంది కదా, మరి వాక్యము ప్రస్తుత కాలమునకు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడటకు దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించుకోవాలి. సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మరి మన విషయంలో సంపూర్ణమైన దైవికమైన జ్ఞానంలో మనము ఉన్నామా? మంచిని కలిగిన జీవితం మనకు ఉన్నదా అన్న ప్రశ్నను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి అపోస్తలుడైన పౌలు ఏమన్నా అండి, నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను, అయినప్పటికీ కూడా అన్ని జనులు అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు. అన్ని జనుల యొక్క అర్పణ ఏ విధముగా పరిశుద్ధపరచబడుతుంది అంటే, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. ఈ యొక్క అన్ని జనులకి ఏం లేదంట, మారు మనస్సు లేదు, సున్నతి లేదు. అయితే మరి వారు అర్పించిన అర్పణలు యేసుక్రీస్తునంటే విశ్వసిస్తున్నారు. చాలామంది ఈ రోజుల్లో దేవాదేవుడు యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు, కానీ రక్షణ మారు మనసు లేని వారుగా ఉంటున్నారు. మరి వారిని బట్టి దేవుని మందిరమునకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. మరి వారి అర్పించిన అర్పణ పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మ వలన మరి ప్రీతికరం అవునట్లుగా, ఇష్టముగా ఉన్నట్లుగా నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన, దేవుని చేత అనుగ్రహింపబడిన కృపను బట్టి, దేవుని చేత అనుగ్రహింపబడిన. సో అనుగ్రహము పొందుకోవటము చాలా
కష్టమైనదే, కానీ దేవుడు మరి చేత, దేవుని అనుగ్రహం చేత, మరి కృపను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, మరి అన్ని జనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారకుడు నైతిని ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధర్మము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. సో ఎక్కువగా న్యాయముగా, యథార్థముగా, మరి సంక్షేపముగా మీకు వ్రాయిచునని చెప్పేసి మరి యేసుక్రీస్తు వారి యొక్క పరిచారకుడు అయితిని. మరి అన్ని జనుల నిమిత్తం ఆయన అనుగ్రహించిన కృపను బట్టి పరిచారకుడు కాబట్టి అన్ని జనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారకుడునైతే. ఎవరి నిమిత్తము పరిచారకులేరంట? అపోస్తలుడైన పౌలు యేసు క్రీస్తును బట్టి అన్ని జనులకు పరిచారకుడైనట్లుగా మనం అందరం ఈ రోజుల్లో కూడా చాలా మంది పరిచర్యలు చేస్తున్నారు. కానీ ఇది అన్ని జనులకు దేవుని యొక్క పరిచర్య జరిగించబడుతుందా? లేకపోతే అద్భుతాలు, ఆశ్చర్యాలు, మరి విశ్వాసులను బలపరుచుకునే పరిచారకులుగా అనేక మంది వారు ఉంటున్నారు. అయితే మరి ఇదంతా కూడా దేవుని యొక్క కృపను బట్టి, ఆయన అనుగ్రహించిన కృపను బట్టి మనం అందరూ కూడా ముందుకు సాగిపోతున్నాము. అయితే ఈ లేఖనాలు అటువంటి 14, 15, 16 వచనాలు చూసినట్లయితే మరి మంచివారమానుగా పిలువబడుతున్నప్పటికి కూడా, సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారుగా ఉన్నప్పటికి కూడా, మరి నీవు చెప్పేటువంటి మరి గద్దింపు మాటలు కావచ్చు, బుద్ధి చెప్పే మాటలు బట్టి వ్యతిరేకించేవారు చాలా మంది ఉన్నారు. సామర్థ్యము మరి ఈ రోమలో ఉన్న వారికి సామర్థ్యం, ఒకరిని బట్టి ఒకరు బుద్ధి చెప్పుకునే సామర్థ్యం కలిగిన వారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు నాన్నట్టు ప్రస్తుత కాలము క్రైస్తవ జీవితంలో ఒకరి గురించి ఒకరు చెప్తే అది గ్రహించుకోలేనటువంటి, జీర్ణించుకునే పరిస్థితుల్లో ఇక క్రైస్తవ లోకం ఉంటుంది. కాబట్టి మరి క్రీస్తు పరిచారకులుగా అన్ని జనులకు సువార్త ప్రకటించుటకై దేవుని యొక్క కృప ఆ అపోస్తలుడైన పౌలుకి అనుగ్రహించబడిన ప్రకారంగా మనలో కూడా చాలా మందికి దేవుని యొక్క కృప అనుగ్రహించబడినది. అయితే అన్ని జనుల నిమిత్తము మనము క్రీస్తు పరిచారకులుగా, సంపూర్ణమైన జ్ఞానవంతులుగా, సామర్థ్యము కలిగిన వారుగా, ఒకరికొకరు బుద్ధి చెప్తున్నప్పుడు అది యాక్సెప్ట్ చేసుకునే విధముగాను దేవుని యొక్క లేఖనాల ప్రకారముగా అపోస్తలుడైన పౌలు ఏదైతే రోమా సంఘంలో వారికి తెలియపరుస్తున్నాడో, మరి మనమందరం కూడా ఒకరిని బట్టి ఒకరు బుద్ధి చెప్పుకొనొచ్చు. చక్కటి సంపూర్ణ జ్ఞానం, దేవుని జ్ఞానముతోటి మనం అందరం కూడా దేవుడిని మహింపరిచేవారుగా, అందుకనే ఏక మనస్సు లేని వారుగా ఒకరిని బట్టి ఒకరిని చేర్చుకొని చెప్పే వాక్యము ఈ 15వ అధ్యాయంలో మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి చెప్పడం కొద్ది మాటలు మరి మీ యొక్క జీవితాలకు మరి మంచి వారు ఉన్నట్లుగాను, మరి దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ జ్ఞానం కలిగిన వారుగాను, మరియు బుద్ధి చెప్పే విషయంలో సామర్థ్యం కలిగిన వారుగా మీరందరూ కూడా ఉండాలని ఆశిస్తూ చెప్పడిన లేఖనమును బట్టి దేవుని యొక్క మహాకృప మీకు అనుగ్రహించబడి ఉన్నదని జ్ఞాపకం చేస్తూ మరొకసారి మరి ఆయన యొక్క కృపలో మీరు అందరూ కూడా వర్తిల్లాలని తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలవచ్చు.